వైద్య విద్య సామాన్య కుటుంబాలకు అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది. వైద్య విద్య కోసం ఒక్కో విద్యార్థి లక్షల్లో ఖర్చు పెట్టాల్సి వస్తూ ఉండడంతో ఎంతో మంది పేద కుటుంబాల విద్యార్థులు వైద్య విద్యకు దూరం అవుతున్నారు. ఈ నేపథ్యంలో వైద్య కళాశాలలు, హాస్పిటల్స్ నిర్వహణపై కేంద్రానికి పార్లమెంటు స్థాయి సంఘం సిఫార్సులు చేసింది. మన దేశంలో విద్య చాలా ఖరీదైపోయింది. ముఖ్యంగా వైద్య విద్య వ్యయం భారీగా పెరిగిపోయింది. సామాన్య కుటుంబాలకు చెందిన విద్యార్థులకు వైద్య విద్య అందరి ద్రాక్షగానే మిగిలిపోతుంది. ప్రస్తుతం మన దేశంలో వైద్య విద్య కోసం లక్షలో ఖర్చు చేయాల్సి వస్తుండటంతో కేవలం కొంతమందికి అది సాధ్యమవుతుంది. ఈ నేపథ్యంలో వైద్య కళాశాలలు, ఆసుపత్రులను పీపీపీ విధానంలో నిర్వహించే అంశం గురించి ఆలోచించాలని పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫార్సు చేసింది. వైద్య కళాశాల, ఆసుపత్రిని పీపీపీ విధానంలో నిర్వహించి అందుకోసం ముందుకొచ్చే కంపెనీలు, సంస్థలకు పన్ను ప్రయోజనాలు కల్పించాలని కేంద్రానికి సూచించింది. పీపీపీ విధానానికి ఎదురయ్యే అడ్డంకులను తొలగించడానికి సమగ్ర నిబంధనలు రూపొందించి ప్రైవేటు మెడికల్ కాలేజీలు, జిల్లా ఆసుపత్రులతో కలిసి పనిచేసే విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని పార్లమెంటు స్థాయి సంఘం సిఫార్సులు చేసింది. దేశంలో వైద్య విద్య నాణ్యత గురించి సమాజ్వాదీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు రామ్ గోపాల్ యాదవ్ నేతృత్వంలోని వైద్యం, కుటుంబ సంక్షేమ వ్యవహారాల స్థాయి సంఘం ఈ నెల 12న పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో పలు సిఫార్సులు చేసింది. పార్లమెంటరీ స్థాయి సంఘం గత ఏడాది ఫిబ్రవరి 9న సమర్పించిన నివేదికలో వైద్య విద్యను అందరికీ అందుబాటులోకి తేవడానికి పీపీపీ ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఎలా ప్రోత్సహించాలో కేంద్రానికి కొన్ని సిఫార్సులు చేసింది. వాటిపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో కూడిన నివేదికను ఇప్పుడు పార్లమెంటుకు సమర్పించింది. పీపీపీ విధానాన్ని ప్రోత్సహించాలన్న సిఫార్సును తాజా నివేదికలోనూ పునరుద్ఘాటించింది. ప్రైవేటు వైద్య కళాశాలలో 50% సీట్ల ఫీజులను ప్రభుత్వం నిర్ధారించి మిగిలిన 50% సీట్ల ఫీజులను ఆయా రాష్ట్రాల ఫీజు రెగ్యులేటరీ కమిటీలతో సంప్రదించి నిర్ణయించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను స్వాగతిస్తున్నట్లు పేర్కొంది. పార్లమెంటరీ స్థాయి సంఘం తాజా నివేదికలో మరికొన్ని సిఫార్సులు చేసింది. కొత్త వైద్య కళాశాల ఏర్పాటు చేసేటప్పుడు ఏటా 50 లేదా 100 లేదా 150 ఎంబీబీఎస్ సీట్లకు మాత్రమే అనుమతిస్తున్నారు. అయితే ఆ వైద్య కళాశాల కొత్తగా ఏర్పాటైందా లేక పాతదా అన్న తేడా లేకుండా అక్కడున్న మౌలిక వస్తువులు, బోధన సిబ్బందిని పరిగణలోకి తీసుకుని దశల వారీగా గరిష్టంగా 250 సీట్ల వరకు పెంచుకునేందుకు అవకాశం ఇవ్వాలని సిఫార్సు చేసింది. వైద్య సౌకర్యాలు పెద్దగా లేని జిల్లాలో కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ప్రాధాన్యమివ్వాలి. దేశంలో వైద్య విద్య సీట్లు సరిపడా లేకపోవడంతో చాలా మంది విదేశాలకు వెళుతున్నారు. అక్కడ ఉత్తీర్ణులై వచ్చిన తర్వాత మన దేశంలో లైసెన్సింగ్ పరీక్ష పాస్ అయి శాశ్వత రిజిస్ట్రేషన్ పొందడానికి అవస్థలు పడుతున్నారు. ఎఫ్ఎన్జీ రెగ్యులేషన్స్ 2021ని ఒక సంధానకర్తగా ఉపయోగించి వేరే రిజిస్ట్రేషన్, ఇంటర్న్షిప్ విధానాలను క్రమబద్ధీకరించాలి. మన వైద్య వ్యవస్థ నాణ్యత దెబ్బతినకుండా వేరే సేవలను ఉపయోగించుకోవాలి అని పార్లమెంటు స్థాయి సంఘం సూచించింది. దేశంలో ఎంబీబీఎస్ సీట్ల విషయంలో రాష్ట్రాల మధ్య తీవ్ర అసమానతలు ఉన్నట్లు పార్లమెంటరీ స్థాయి సంఘం పేర్కొంది. కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువగా, మరికొన్ని రాష్ట్రాల్లో జాతీయ సగటు కంటే తక్కువగా సీట్లు ఉన్నట్లు విచారం వ్యక్తం చేసింది. దేశంలో సగటున ప్రతి 10 లక్షల జనాభాకు 75 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో 150 దాకా, పుదుచ్చేరిలో 2000 చొప్పున సీట్లున్నాయి. బీహార్లో 10 లక్షల జనాభాకు అత్యల్పంగా 21 సీట్లే ఉన్నాయి. ఈ అంతరాన్ని తగ్గించడానికి జాతీయ వైద్య కమిషన్ చొరవ చూపాలని, 10 లక్షల మంది జనాభాకు 100 కంటే తక్కువ సీట్లు ఉండే రాష్ట్రాల్లో కొత్త కాలేజీల ఏర్పాటుకు చొరవ తీసుకోవాలని పార్లమెంటు స్థాయి సంఘం సూచించింది. దేశంలోని విద్యార్థులు వైద్య విద్య కోసం విదేశాలకు వెళ్లకుండా నిరోధించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. యూజీ ఎంఎస్ఆర్ గైడ్ లైన్స్ 2023 ప్రకారం ప్రతి 10 లక్షల మంది జనాభాకు సగటున 100 ఎంబీబీఎస్ సీట్లు ఉండాలి. అది సాధ్యం కావాలంటే ఇప్పుడున్న సీట్లకు మరో 40,000 జోడిస్తేనే ఆ నిష్పత్తి అందుకోగలం. ఈ లక్ష్యాన్ని చేరుకునే విధంగా ప్రభుత్వం వైద్య విద్యను విస్తరించాలి. కేంద్ర ప్రభుత్వం వచ్చే 5 ఏళ్లలో 75,000 ఎంబీబీఎస్ సీట్లను జత చేస్తామని ప్రకటించింది. ఒకసారి ఇది అమలైతే వైద్య విద్య కోసం భారతీయ విద్యార్థులెవ్వరూ బయటకు వెళ్లాల్సిన అవసరం ఉండకపోవచ్చు. వైద్య విద్యలో బోధన సిబ్బంది కొరత పరిష్కరించాలి. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో పనిచేసే బోధనా సిబ్బందికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. తాత్కాలిక కాంట్రాక్ట్ నియామకాలను పక్కన పెట్టి మంచి వేతనాలు, ఉద్యోగ భద్రత, కెరీర్ గ్రోత్ ను కల్పిస్తే నాణ్యమైన డాక్టర్లు వస్తారు.
బోధన వైపు వచ్చే వైద్యులకు నివాసపరంగా మద్దతు ఇవ్వడంతో పాటు వారి పిల్లల చదువుకు చేయూతనివ్వాలి. మారుమూల ప్రాంతాలకు బోధనా సిబ్బందిని ఆకర్షించేందుకు గ్రామీణ సేవల అలవెన్స్ విధానాన్ని ప్రవేశపెట్టాలి. బోధన, పరిశోధన, క్లినికల్ వర్క్స్ లో వారు చూపే ప్రతిభ ఆధారంగా ప్రమోషన్లు ఇవ్వడానికి రోడ్ మ్యాప్ ఉండాలి. ఈ తరహా పలు కీలక చర్యలు తీసుకోవడం ద్వారా దేశంలో వైద్య విద్యకు సంబంధించి ఆశించిన మేర పురోగతి సాధించేందుకు వీలుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలోని వైద్య కళాశాలలు, హాస్పిటల్స్ నిర్వహణను పీపీపీ విధానంలో నిర్వహించే ఆలోచన చేయాలని కేంద్రానికి పార్లమెంటు స్థాయి సంఘం సిఫార్సులు చేసింది. దేశంలోని విద్యార్థులు విదేశాలకు వెళ్లకుండా చేయడంతో పాటు సామాన్య కుటుంబాలకు చెందిన విద్యార్థులకు సైతం వైద్య విద్యను చేరువ చేసే దిశగా కేంద్రానికి పార్లమెంటు స్థాయి సంఘం కీలక సూచనలు చేసింది.